రైట్ పెనుమర్తిరావు గారు వెహికల్ ఆపి కొద్దిగా సిగ్నల్స్ ఉండండి. బిజీగా ఉంటారు మీరు, కొద్దిగా సీనియర్ నాయకులు కాబట్టి ఓయూ చేసి సిగ్నల్స్ బాగాలేవు, కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి ఆపుకొని. రైట్, అంటే మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరు కూడా ఉద్యమ నాయకులు, ఆనాడు ఓయూ జేఏసీ చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం రజతోత్సవాలు నిన్న కేసీఆర్ గారు చాలా విషయాలు మాట్లాడారు. తెలంగాణకి ఏ రకంగా అన్యాయం జరిగింది, ఏ రకంగా కొట్లాడినా, ఈ విషయాలన్నీ చాలా విషయాలను ప్రస్తావించారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటి? అంటే ఆయన గారు మామూలుగా టిఆర్ఎస్ పార్టీ సభలు పెట్టడంలో దిట్ట అని నిరూపించుకున్నాడు. కానీ అదే క్రమంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది. ఇవాళ మీటింగ్ కి వచ్చిన జనాలలో మొత్తం కూడా కేసీఆర్ ఏదో మాట్లాడతాడు, కొత్తగా ఏదని చెప్తాడని కాదు, అందరినీ కూడా డబ్బులు ఇచ్చి తరలిచ్చినట్టుగా కనిపించింది. ఇంకా గతంలో ఇప్పుడు ఆయన ఏదో ప్రతిపక్ష నాయకుడిగా పిలిపిస్తేనే లక్షలాది మంది వచ్చినట్టు కాకుండా మొత్తం డబ్బులు పెట్టి జనాలు తీసుకొచ్చి మీటింగ్ నడిపించాడు. పైకి వెళ్ళి ఆ వచ్చిన జనాలకే మొత్తం కూడా సోది చెప్పుకున్నట్టు అయింది. ఆయన సోది చెప్పుకోవడం కోసం జనాలకు పైసలు ఇచ్చి జనాలు తెచ్చుకున్నట్టుగా అనిపించింది నాకు. తర్వాత ఆయన ఉన్నప్పుడు ఒకటి నక్సలైట్లను ఏరిపారేద్దాం అన్నాడు, కగార్తో చర్చలు జరపాలన్నాడు. అదే విధంగా మరి కరెగుట్టలల్లా అది జరుగుతుందిగా, దాన్ని ఎందుకు మరి ప్రస్తావించాలో అర్థం కాలేదు. రెండోది హెచ్సి భూముల గురించి మాట్లాడిండు, ఓయూ భూముల గురించి. ఓయూ భూములు అప్పుడు గతంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానంటే అప్పుడు మొత్తం విద్యార్థులందరూ కూడా వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే అప్పుడు ఆగిపోయిండు. కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాల భర్తీ లేదు. అప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ లేనందువల్లనే నిరుద్యోగులు మొత్తం కూడా ఏకమై కేసీఆర్ నింపడానికి ప్రయత్నం చేసిండు. మరి ఈయన చెప్పేది మొత్తం కూడా అదేదో అసెంబ్లీలో చెప్తే బాగుంటది కదా. మరి ఎప్పుడు అసెంబ్లీ రాని వ్యక్తి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్లో పండుకుంటే ఎట్లా? అందుకోసమనే ఇదేదో రావడం తథ్యం, మేమే వస్తామని అంటే ఏదైనా బీజేపీ పుంజుకుంటుందని భయానికి కొద్దిగా భయంలో ఉన్నాడు, అభద్రతా భావంలో ఉన్నాడు. అందుకోసం బీజేపీ కాదు, తెలంగాణలో టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం చూపించుకునే క్రమంలో ఆ పెద్ద బహిరంగ సభని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టినట్టు అనిపిస్తుంది. ఆ మీటింగ్ లో పెద్దగా పసేం లేదు, రైమింగ్ లేదు, టైమింగ్ లేదు, ఉత్తగానే దగ్గుకుండా తుమ్ముకుండా తూలుకుంటా చెదగాక నిలబడ్డట్టుంది. ఆయన గుంజలేకపోతుంది బండిని. రెండో ఏంటంటే పిల్లలు బాగా సమాధానం ఇస్తారంటే వాళ్ళు ఎక్కడ సమాధానం ఇస్తున్నారండి? వాళ్ళు అసెంబ్లీ మాట్లాడుతున్నారు, వాళ్ళకు హోదానే లేదు. ఈయన బయట తిరుగుతుండు, ఈయన లోపలికి వచ్చి మాట్లాడతలేరు. సోషల్ మీడియా వారు చాలా బాగా పనిచేస్తారంటే మరి మొత్తం డీఫేక్ గానే ఉన్నారు. అలా మొత్తం ఆ నెమలు వచ్చినట్టు అరుపులు వచ్చినట్టు చేసిర్రు. ఎప్పుడైతే అది డీఫేక్ అని టకటకటకడ మొత్తం పోస్టులు బీకిండ్రు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కలిసి డబ్బులు ఇచ్చి వాళ్ళకు హెచ్సి భూముల మీద మాట్లాడిచ్చారు. కేసులు పెడతామనగానే మాకు సంబంధం లేదు, మమ్మల్ని మాట్లాడమని డబ్బులు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని కథలు పడు ఎందుకండి? అదొక పార్టీ, దానికో సిద్ధాంతం లేదు. అందుకోసమనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సిద్ధాంతం అని చెప్తున్నారు. తెలంగాణ సిద్ధాంతం ఎట్లేదండి? బీజేపీ వాళ్ళకు హిందూ ధర్మం అని హిందూ వాళ్ళ సావర్కర్ అని వాళ్ళకు ఒకటి ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఎన్టీఆర్ ఉన్నాడు. వీళ్ళకి ఏముందండి? వీళ్ళకు లక్ష్యం కోసం ఏర్పడ్డ కేసీఆర్ జాతిపిత, జాతిపిత జ్యూసిపిత కానీ అట్లా కాదండి. ఎందుకంటే ఆ జాతిపిత అట్లా ఉన్నాడండి. తెలంగాణ కోసం కొట్లాడిన దాంట్లో తెలంగాణ సమాజం మొత్తం ఉన్నది. ఆయన దాన్ని జేబులు వేసుకునే ప్రయత్నం చేస్తుండు. దానికి వేసుకున్నా గానీ ఒకసారి 2 సార్లు అవకాశం ఇచ్చారు. మళ్ళీసారి ఇదే సెంటిమెంట్ వాడితే అది కష్టం. మొన్న ఎన్నికల తీలిపోయింది మళ్ళీ తెలంగాణని. చంద్రబాబు నాయుడు వస్తారా ఎవరు వస్తారని ఈయనకు ముందే భయమైపోతుంది తెలంగాణలో. కాబట్టి ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్ లో బండి 2 సంవత్సరాలకు 1 సంవత్సరానికి వస్తే మటుకి వచ్చే ఎన్నికల్లో ఇంతకన్నా 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చి నిలబడాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, ప్రజల పక్షాన ఉండాలి. లేకపోతే ఆయన ఏందంటే వచ్చి ఒక నియంతలాగా వేదిక మీద ఒక్కడే వచ్చి మాట్లాడతా ఏందండి? తెలంగాణ కోసం నీ వెలుమ కులమ మీ దొరలొక్కలే కొట్లాడినరా? ఇప్పుడు ఉన్నట్టు వేదిక మీద ఉన్నటువంటి కొప్పులీశ్వరు, అదే విధంగా హోమ్ మినిస్టరు ఆయన లేడా? అయితే సత్యభద్ర ట్రైబల్ లేదా? వీళ్ళందరినీ ఒక్కొక్క సమాజం నుంచి మాట్లాడినవరా? ఇంకా నీ దొరతనం పెత్తనమేనా? ఇంకా ఈయన రత్తడు, దొరగారు వచ్చి మాట్లాడతారు పోతాడు. ఇదా నువ్వు తెలంగాణ సమాజానికి ఇచ్చే మార్గం? ఎందుకండి ఒక దళితుడు మాట్లాడలేదు? మీ పార్టీలో ఇప్పటికైనా ప్రెసిడెంట్ మారవరా? ఇంకా ఎప్పుడు మీరు జీవితకాలం ఆడ కర్ణాటక ఉన్నట్టు మీరు కూడా 94 ఏళ్ళ వరకు మీరే ఉంటారా? మీ పార్టీలో ఎందుకు ఉండాలి? వేరేటోళ్ళు వేదికల మీద మా వర్గాలను మాట్లాడనీయకుండా చేసిన నీకు ఓట్లు అడిగే హక్కు ఎక్కడిది? మీకు ఎక్కడ హక్కు ఉన్నదండి? ఎందుకు దళితులు మాట్లాడనివ్వలేదు? ఎందుకు ముస్లింలు మాట్లాడనివ్వలేదు?
ఎందుకు బీసీలు మాట్లాడివ్వలేదు, ఎందుకు మహిళలు మాట్లాడివ్వలేదు? అంటే మీకు నీ బిడ్డ మహిళ సరిపోయింది, మగోళ్ళకు మీ కొడుకు అల్లుడు సరిపోయింది మీరేనా? మీ పార్టీ ఈ ప్రైవేట్ లిమిటెడా పబ్లిక్ లిమిటెడా? మరి ప్రైవేట్ లిమిటెడ్ అయితే నేను ఒక్కనే మాట్లాడతా, నాటే ప్రెసిడెంట్, వీళ్ళు ఎవరిని మాట్లాడివ్వను, వీళ్ళు ఎవడు కూడా ఎవడు అధ్యక్షుడు అని చెప్పగలగాలి కదా. ఇక చెప్పినే చెప్పుడు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉండే ఆరోగ్యశ్రీ బాగుంటే నేను ఉంచమన్నా, ఏడు తీసేసిరండి మీ పథకాలు తీసేసిర్రా? ఒకటైనా ఆధారం చూపియండి. అన్ని వరుసగా జరుగుతాయి. మీరు చేసిర్రా? పెద్ద సిపాయి తురుం కాను మందకిష్ట మాదిరి అంచివేస్తా, వర్గీకరణ నేనే సాధిస్తానన్నావు. ఏడబోయినావు సార్ నువ్వు? ఏబిసిడి చేసినావా? బీసీలకు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేయించగలిగినావా? ఎందుకంటే ఉత్తమ మాటలు మాట్లాడతారు కేసీఆర్ గారు. ఇక మళ్ళీ ఎప్పుడు కనపడుతుందో తెలియదు. ఇక మళ్ళీ అబ్బాసానికి పుణ్యానికి కూడా రావు. ఇక మళ్ళీ ఎప్పుడో వచ్చే సార్వత్రిక ఎన్నికలప్పుడు కనపడుతుంది నీ ముఖం. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగింది.